జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మంత్రులు అన్ని రకాలుగా దిగజారి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ తన మాటలను కప్పిపుచ్చుకునేలా సమర్థించుకుంటున్నారు. తానేమైనా తప్పు మాట్లాడానా అంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి దగ్గర పొన్నం సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. మాగంటి సునీత ఏడిస్తే తాము ఓడిపోతామని, ఆమె ఏడిస్తే మౌనంగా వెళ్లిపోవాలంటూ పొన్నం వారికి సూచించారు. ఎవరికైనా బాధ ఉంటుంది మీకు కృషి పెరుగులేదు వాళ్ళ ఎవరికైనా బాధ ఉంటుంది మీకు కృషి పెరుగులేదు వాళ్ళ రైట్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాగంటి సునీత గోపీనాథ్ ఏడ్చినటువంటి ఏడుపును కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే గోపీనాథ్ కు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నటువంటి అవినావ సంబంధాన్ని గుర్తు చేసుకొని ఆమె భావోద్వేగానికి గురై ఆ సభా వేదిక మీద కన్నీరు పెట్టుకున్నారు. ఈ కన్నీరును కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని చెప్పాలి. ఒక మహిళ తన భర్త చనిపోతే ఏడుపును కూడా రాజకీయ కోణంలో చూడడానికి పట్ల కాంగ్రెస్ నేతల మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే భర్త ఉండాల్సిన ప్లేస్ లో ఆమె ఉండడానికి సంబంధించినటువంటి కావచ్చు, లేదా బీఆర్ఎస్ కార్యకర్తలకు గోపీనాథ్ ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కావచ్చు, వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఇవన్నిటిని గుర్తు చేసుకొని వారు కన్నీరు మున్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆమె భర్తను గుర్తు చేసుకొని ఏడ్చిన విధానాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయ కోణంలో చూసి ఆమె ఏడ్పును పైన వరుసగా నేతలు విమర్శలు చేయడం పట్ల అటు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ లో ఆదరణ పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ నగరాల్లో చేసినటువంటి అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో పెద్దపీట వేసినటువంటి నేపథ్యం కావచ్చు, గోపీనాథ్ కు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కార్యకర్తలకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో నేడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సంబంధించి బేరీజ్ వేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సునీతకు ఆదరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఏడవడం వల్ల మరింత సానుభూతి వస్తుంది అన్నటువంటి భావన ఈ కాంగ్రెస్ నేతలకు వ్యక్తమవుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా అభ్యర్థి నవీన్ కుమార్ వరుసగా సునీతకు సంబంధించి ఏడుపు కూడా విమర్శలు చేయడానికి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతాం. దీనికి తోడు పొన్నం ప్రభాకర్ సమర్థించుకున్న విధానాన్ని కూడా పక్కన ఉన్నటువంటి మహిళలు, మేయర్ విజయలక్ష్మి కావచ్చు, లేదా విజయారెడ్డి అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు కనీసం ఏడుపు విషయంలో రాజకీయం చేయడానికి తప్పుపట్టకపోవడం కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది. మహిళలు ముఖ్యంగా ఒక మహిళ భర్తపై ఏడిస్తే కూడా దాన్ని రాజకీయం చేయడం పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.